Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are going to do example 3 of polynomials. In previous classes, we already discussed about what is a polynomial, what are the zeros of polynomial, what is the relation between zeros of a polynomial and to the coefficients. In this class, we are going to do example 3 of polynomials, which is find the zeros of x square minus 9. Find the zeros of x square minus 3 and verify the relation between zeros and coefficients. I am repeating the problem. Find the zeros of x square minus 3 and verify the relation between zeros and coefficients. First of all, దీనికి ఎలా వస్తుంది చూడండి సొల్యూషన్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఇది మనకి ఇచ్చినటువంటి పాలినామియల్. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3ని √3 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఎందుకు రాస్తామనేది చెప్తా. స్క్వేర్ రూట్ ఎక్కడున్నా సరే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. స్క్వేర్ రూట్ ఎక్కడున్నా సరే క్యాన్సిల్ అయిపోతాయి. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మన 3 మనకు వస్తుంది. దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ which is equals to a plus b into a minus b. a square minus b square. ఇక్కడ a ప్లస్ లో x ఉంది, b ప్లస్ లో √3 ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. రెండింటి మధ్యలో ప్లస్ పెట్టి ఒకసారి మైనస్ పెట్టి ఒకసారి a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా ప్రకారం. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ x ప్లస్ √3 ఇంటూ x మైనస్ √3. ఓకే, ఇందాక చేసిన లెక్కలో ఇందాక చేసిన మోడల్లో ప్రీవియస్ క్లాస్లో ప్రాబ్లం చేసాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. ఆ మోడల్ ఎందుకు చెప్తాలే సార్ నువ్వు అంటే ఇచ్చినటువంటి పాలినామియల్ బట్టి మన ప్రాబ్లం ఫాలో అవుద్ది. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఫార్ములా, ఆల్జిబ్రిక్ ఫార్ములా ఉంది కాబట్టి ఇలా వెళ్తున్నాం. నెక్స్ట్ జీరోస్ ఎలా రాస్తామంటే ఎక్స్ ప్లస్ √3 ఈక్వల్ టు 0 ఫస్ట్ వన్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ x minus √3 equal to 0 is the second one. Plus √3 అటు వెళ్ళిపోతే మైనస్ √3 is equal to అవతలకి వెళ్తే ప్లస్ √3. therefore the roots are minus √3 and plus √3. let ఇక్కడే మనం ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ √3, బీటా ఈక్వల్ టు ప్లస్ √3. రెండింటికి రెండు నేమ్స్, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకున్నాం. ఆల్ఫా బీటా అనుకుంటే రూట్స్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టు ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా, టు ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ టు ద కోఎఫిషియంట్స్. ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ √3, బీటా ఈక్వల్ టు ప్లస్ √3. బీటా ఈక్వల్ టు ప్లస్ √3. ఓకే, ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ రాయండి. x square minus 3 polynomial p of x equal to x square minus 3. let p of x equal to x square minus 3. as usual compare with ax square plus bx plus c. మనకి స్టాండర్డ్ ఫామ్ ఇది, స్టాండర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax square plus bx plus c and a is not equal to 0 అని ఉంటుంది తర్వాత. ఓకేనా, దీంతో కంపేర్ చేద్దాం. కంపేర్ చేయడానికి ఈ ఫామ్లో లేదు కదా సార్ అంటారు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ స్క్వేర్, ఇక్కడ బి టర్మ్ ఉంది అంటే ఎక్స్ టర్మ్ ఉంది, ఇక్కడ లేదు. దాన్ని 0 ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు, మైనస్ 3. ఓకే కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 మధ్యలో 0 ఇంటూ ఎక్స్, దీని ప్లస్ రాస్తాం. ఇప్పుడు వాడిచ్చినటువంటి పాలినామియల్ మనం కంపేర్ చేయవలసిన పాలినామియల్ రెండు ఒకే మోడల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే హియర్ ఎక్స్ స్క్వేర్ ఓకే, ఏ ప్లేస్లో ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు, ఎక్స్ ఓకే, బి ప్లేస్లో ఎంత ఉన్నట్టు 0 ఉన్నట్టు, సి ప్లేస్లో -3 ఉన్నట్టు. ఎందుకంటే ఇది ప్లస్ సి కదా, అక్కడ మైనస్ ఉంది, గుర్తులో కూడా రాసుకోవాలి. సైన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. therefore సమ్
సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, మైనస్ బి బై ఏ, మైనస్ బి అంత ఇక్కడ 0, 0 బై ఏ అంటే 1, 0 బై ఎనీథింగ్ ఈజ్ 0, మైనస్ పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు. ఓకేనా. నౌ ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఫార్ములా ప్రకారం 0. మనకు వచ్చిన ఆల్ఫా ప్లస్ బీటా క్యాలిక్యులేట్ చేస్తే ఆల్ఫా అంటే -√3, బీటా అంటే +√3, +√3 -√3 క్యాన్సిల్ అయిపోతే 0. ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయి, ఒక వెరిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ వన్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ. సి అంటే ఎంత ఇక్కడ -3 బై ఏ అంటే 1 అంటే -3. డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి -3. ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా బదులు -√3, బీటా బదులు +√3 సబ్స్టిట్యూట్ చేస్తే √3 మైనస్ని పక్కకు రాసేయండి. √3 ఇంటూ √3 హౌ మెనీ టైమ్స్? √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే -3. ఓకే, హెన్స్ వెరిఫైడ్. ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, అండ్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. బిఫోర్ గోయింగ్ టు దట్ we have to know some formula. We have to know a formula. What is the quadratic polynomial when two zeros are given or the sum and the product is given అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకేమన్నామంటే ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా are the roots of quadratic polynomial. Alpha comma beta are the roots of quadratic polynomial. Then the required polynomial is x square minus alpha plus beta into x plus alpha beta, alpha into beta. దీన్ని మనం ఎలా రాస్తామంటే x² మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఇది లెక్క. ఓకేనా, ఇది మనకి ఉన్నటువంటి ఫార్ములా. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.